అమెరికా సామ్రాజ్యం అనే వాదం అనేటువంటిది ఈ ఒక్క వెనిజులా అధ్యక్షుని అరెస్ట్ చేయడంతోనే కాదు, ఆనాడు దక్షిణ అమెరికా దేశమైనటువంటి చిలీలో ఉన్నటువంటి అలెండీని చాలా దుర్మార్గపూరితంగా అమెరికా హత్య చేయించడం అనేటువంటిది పెద్ద నేరం. వాళ్ళ యొక్క ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈనాడు మధ్యాసియా దేశంలో యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఒకవైపు ఉక్రెయిన్ వైపు దాడులు, ఒకవైపు మళ్ళీ గాజాపై దాడులు, ఇవన్నీ కూడా ఏంటంటే ట్రంప్ యొక్క దురహంకారానికి ప్రతీకలు. ఈరోజు ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని ఏలాలని, ప్రపంచ గుత్తాధిపత్యం సంపాదించాలని చెప్పేసి ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి ఆగడాలని ప్రపంచ దేశాలన్నీ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం కూడా అతి పెద్ద భారతదేశం, మోడీకి అంటగా ఉంటున్నటువంటి భారతదేశం ఈరోజు ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యల్ని వెంటనే ఖండించాల్సింది పోయేసి జాగ్రత్తగా ఉండండి, చూడండి అని ఏమంటే దాటవేసే ధోరణిలో ఈరోజు మాట్లాడటం అనేటువంటిది సరి అనేది కాదు. ఇవాళ మళ్ళీ ట్రంపే చెప్తా ఉన్నాడు, నేను నెక్స్ట్ కొలంబియా అంటున్నాడు. క్యూబా పైన కూడా కొన్ని వందల సార్లు క్యూబా మీద దాడులు చేసేసి అక్కడ ఉండేటువంటి క్యూబా ప్రజలు అమెరికా దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక వీరోచితమైనటువంటి చరిత్ర ఉన్నది వాళ్ళకి. ఈరోజు ఏంటంటే ముందు బెదిరింపు చూస్తూ ఉన్నాడు, వెనిజులా అధ్యక్షుడిని నేను అరెస్ట్ చేశాను అంటే ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కొల్లగట్టేటువంటి హక్కు ఈ ట్రంప్కి ఎవరిచ్చారని చెప్పేసి నేను ప్రజాస్వామికవాదులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పిచ్చోడి చేతికి రాయిస్తే ఏం జరుగుతుందో అనేటువంటిది దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ ట్రంప్ యొక్క దురాఘాతాలు. అందువల్ల ఈరోజు మేము ఈ ట్రంప్ యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ నగర సమితి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమం మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు హఠాత్తుగా వెనిజులా దేశం పైన యుద్ధోన్మాదం ప్రకటిస్తూ దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైన మదురో అలాగే వారి శ్రీమతిని కూడా అమెరికన్ పోలీసులు, అమెరికన్ మిలిటరీ అరెస్టు చేసి న్యూయార్క్ తరలించడం జరిగింది. ఇలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నది ఏంటంటే మా దేశంలో విచ్చలవిడిగా వెనిజులా నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని చెప్తా ఉన్నాడు. ఈ ప్రపంచాన్నే శాసిస్తాం, లేకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని భద్రత మా అమెరికాలో ఉన్నదని చెప్పి ప్రకటిస్తున్న ట్రంప్ ఇలా వెనిజులా నుంచి మీ దేశంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని నువ్వు ఏదైతే వాదిస్తున్నావో ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్ ఏదైతే, మీ సెక్యూరిటీ ఏదైతే ఉన్నదో ఈ మీ అమెరికన్ దేశకు రక్షణ లేదన్నట్టుగానే మీరు భావించవలసి ఉన్నది. మీ రక్షణ రంగం ఏమైంది? మీరు అనేక ఆంక్షలు ఇప్పటికే వెనిజులా లేకుంటే లాటిన్ అమెరికా దేశాలపైన అనేక ఆంక్షల్ని విధించడం జరిగింది. అమెరికా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలని అనేక రకాల ఆంక్షలు విధించి వాళ్ళపైన యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఇవాళ అనేక దాడులు చేస్తూ ఉన్నావు. దాంట్లో భాగంగానే ఇవాళ వెనిజులా మీద చేసావు, లేకుంటే భవిష్యత్తులో క్యూబా మీద ఈ దాడి ఇవాళ ఒక్కరోజే జరుగుతున్నది కాదు, గతంలో జరిగాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ ప్రపంచ దేశాలు, ప్రపంచ మానవులు కూడా ఒక ఆలోచన చేయాలి. ట్రంప్ ఒక దుర్మార్గుడు, ఈ ప్రపంచానికి పట్టిన ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడిని తరిమి కొట్టేంత వరకు కూడా ప్రపంచంలో ఉన్న శాంతి కాముకులు, కమ్యూనిస్టు నాయకులు లేకుంటే యువకులు అందరూ కూడా చైతన్యపడాలనేది మేము ఏఐవైఫ్గా సిపిఐగా భావిస్తూ ఉన్నాం.